ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ని కానీ లేదంటే ఎలిజిబిలిటీ స్టేటస్ని కానీ ఏ విధంగా లీప్ యాప్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ అనేవి కనిపిస్తాయి. కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ కనిపించిన ఈ న్యూ లింక్స్లో లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది. ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీకు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే మీకు లీప్ యాప్ అనేది ప్లే స్టోర్లో వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. లీప్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. స్టూడెంట్, డిపార్ట్మెంట్ అని చెప్పి రెండు కనిపిస్తాయి. దీంట్లో స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది స్టూడెంట్కి సంబంధించి లాగిన్ కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి అపార్ నెంబర్ కానీ పెన్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వాలి పైన అనమాట. అంటే ఐడి వద్ద పెన్ ఐడిని ఇవ్వండి, లేదంటే అపార్ ఐడి, లేదంటే మొబైల్ నెంబరు. పెన్ ఐడిని మీ యొక్క పాఠశాలలో అడిగి మీరు పెన్ ఐడి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. విద్యార్థికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క పెన్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఈ బాక్స్లో ఇవ్వండి. ఇలా ఓటీపీ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. యూజ్ స్క్రీన్ లాక్, యూజ్ లాగిన్ అని చెప్పి వస్తుంది. మీరు యూజ్ స్క్రీన్ లాక్ అని చెప్పి ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే మనం ప్రతిసారి ఇట్లా ఓటీపీ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం స్క్రీన్ లాక్ ఇవ్వగానే యాప్లోకి లాగిన్ అయిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆ ఎలిజిబిలిటీ స్టేటస్ని కానీ లేదంటే పేమెంట్ స్టేటస్ని కానీ చెక్ చేసుకోవాలనుకుంటే వీటిల్లోనే చివరికి జరపండి. చివరిలో ఇక్కడ మీకు తల్లికి వందనం స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లోడ్ అయ్యి ఇక్కడ మీకు ఈ స్టేటస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఎలిజిబుల్ అని ఉందంటే గ్యారంటీగా పేమెంట్ అనేది పడటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే మీకు అమౌంట్ పడిన తర్వాత మీకు అప్డేట్ అవుతుంది. ఇంకా నేను వీడియో చేసేటప్పుడు ఇంకా పేమెంట్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు బ్లాంక్గా చూపిస్తుంది. అమౌంట్ అనేది వేసిన తర్వాత అది పడింది లేదంటే ఫెయిల్ అయింది, ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ స్టేటస్ అనేది ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్లో కనిపిస్తుంది, గ్యారంటీగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా లీప్ యాప్ని మీరు amravati.teacher.com వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసుకొని ఈ విధంగా విద్యార్థి యొక్క పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఓటీపీ ద్వారా ఈ విధంగా లాగిన్ అయిపోయి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పేమెంట్ స్టేటస్ను, అదేవిధంగా అసలు మీరు ఎలిజిబుల్ అయ్యారా, ఇన్ఎలిజిబులా, ఏవైనా కారణాలు ఏమైనా ఉందా అనేది కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇవ్వడం జరుగుతుంది.